హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ బాగున్నారని సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా వెన్స్డే అనమాట. సో పిల్లోళ్ళు అందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన పని యాజ్ యూజువల్గా ఉంటుంది కదా. సో కిచెన్ క్లీన్ చేసుకోవడం, సర్ది పెట్టుకోవడం అవన్నీ ఉంటుంది కదా. సో ఇక్కడైతే అదే పని చేస్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి స్టవ్ కానీ కిచెన్ కౌంటర్ టాప్ అదంతా కూడా డీప్ క్లీన్ చేశాను అనమాట ఆ రోజు. సో విమ్ పెట్టేసి మనము కొంతసేపు వదిలేసామనుకోండి, ఎంత జిడ్డు పట్టిన టైల్స్ కానీ కిచెన్ కౌంటర్ టాప్ మీద ఆయిల్ మరకలు అవంతా ఉంటుంది కదా. సో అవంతా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఫస్ట్ విమ్ అంతా అక్కడ అప్లై చేసేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. చాలా బాగా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మీకు ఒక పచ్చిమిరపకాయలు బాయిల్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఆల్రెడీ మన వీడియోలో ఉంది. సో ఎలాగో పెడుతున్నాను కదా అని చూపిస్తున్నాను అనమాట. ఎలాగో ఇంకా ఈవినింగ్ పిల్లలు వస్తారు కదా, వాళ్ళకి స్నాక్స్గా ఉంటుంది కదా అని ఇక్కడ బాయిల్కి పెట్టాను అనమాట. సో ఇది వచ్చేసి ముందు రోజు షాపింగ్కి వెళ్ళాను. అది నెక్స్ట్ షేర్ చేస్తాను మీతో షాపింగ్ వ్లాగ్ అనేది. ఇప్పుడైతే పీనట్స్ ఎలా బాయిల్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే శనక్కాయలు కొంచెం మునిగే వరకు అయితే వాటర్ వేసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకొని, ఇది 5 లీటర్స్ కుక్కర్ అనమాట. నేను 1 కేజీ పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఇలా అయితే కుక్కర్లో పెట్టేస్తూ ఉన్నాను అనమాట. తగినంత వాటరు అలాగే తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఇంకా బాయిలింగ్ అయితే పెట్టేశాను. ఫైనలీ 3 విజిల్స్ అయితే పెట్టానండి. 3 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇంకొంచెం సాఫ్ట్గా ఉండాలి అంటే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా పెడితే ఇంకా సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో ఫైనల్లీ ఇక్కడ బాయిల్ అయితే అయిపోయింది. సో ఇక్కడైతే అందులో వాటర్ అయితే తీసేసి చూపిస్తాను చూడండి. సో అదనమాట, మట్టి అదంతా ఉంటుంది. మంచిగా మనము కడిగేసి ఉడికించుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను బాయిల్ అయిందా లేదా అనేసి. సో పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. సో హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. సో ఎప్పుడైనా సరే మీకు పచ్చిమిరపకాయలు కనిపిస్తే తీసుకొని బాయిల్ చేసుకొని కానీ అలాగే కూడా మనం తినచ్చు అనమాట. కొంతమందికి బాయిలింగ్ చేసుకొని ఉడికించుకొని తినడం ఇష్టము. సో నేను ఏ విధంగా అయినా తింటాను. సో అదండి ఇవాళ వీడియో. సో ఫైనల్లీ నా వీడియో ఎలా అనిపించింది ఏంటనే కామెంట్ పెట్టండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. టేక్ కేర్, బాయ్.